బియ్యం తీసుకున్నా, కడిగి పెట్టాలి. ముందే కడిగి పెట్టాలా బియ్యాన్ని. నేను గోగాకు చేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఈ పుదీనాని చిన్నగా తరుక్కోండి. ఇట్లా పుదీనా మెంతాకు చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇది దీనికి గోగాకు. కానీ నేను ముందు గుడ్లు ఉడకబెట్టి పెట్టుకుంటున్నాను. ఒక 6 గుడ్లు మాకు ఇద్దరికి చాలు. కాగనిచ్చి ఆనియన్స్ కొంచెం ముందే వేయించి పెట్టుకోవాలి పక్కన. ఈ బిర్యానీలోకి అట్లా వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. సేమ్ మన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఎట్లా చేస్తామో ఇది కానీ అట్లేను. అంటే కొంతమంది రాకోకుండా వాళ్ళకి నేర్చుకునేకి చూపిస్తున్నా నేను. చూడండి, ఈ బాగా ఎర్రగా కాగనిచ్చుకోవాలా, పక్కన పెట్టుకోవాలి. మనం బిర్యానీ చేసేయాలనుకుంటే ఇది బిర్యానీకి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది ఆనియన్స్. అందుకే చూపిస్తున్నా. నేను గోగాకు కానీ చేసుకుంటున్నా. కొంచెము పుదీనా బాగా మెత్తగా తరుగుకున్నాను, బియ్యం నానబెట్టుకున్నాను. మళ్ళీ మీకు లాస్ట్లో చూపిస్తాను. గోగాకు చేస్తున్నా. 2-3 టమాటాలు వేసుకున్నాను. గోగాకు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం మసాలా, దాంట్లోకి రోంతని మసాలా, కొంచెం పుదీనా కానీ వేసుకుంటున్నా. దీంట్లో గోగాకులకి చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం నూనె, అంతే. దీనికి తిరుగువాత ఏం అవసరం లేదు. గోగాకులకి తిరుగువాత ఏం అవసరం లేదు. కొంచెం నూనె వేసుకోండి. అట్లా ఇదే ఉడుకుతుంది. కొంచెం ధనియాల పొడి కానీ వేసుకోండి, బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి కానీ వేసుకుని ఇది గోగాకు అన్నమాట. మీకు ఈ గోగాకు పొద్దున మిగిలిందనుకో వేస్ట్ చేయకండి. దాంట్లోకి కొంచెం శనక్కాయ విత్తనాలు వేసి ఎనుపుకోండి. సూపర్గా ఉంటుంది చుట్టు చట్నీ. అది కానీ వేస్ట్ చేయకండి. గోగాకు అంటే తినలేరు కదా ఉత్త గోగాకు. కొంచెం దాంట్లోకి పొడి, శనక్కాయల పొడి వేయించి నీరు వేసినామంటే చట్నీ అయిపోతుంది. బాగా తినచ్చు. అట్లా కానీ చేసుకోవచ్చు. చూడండి, వేస్ట్ చేయకోకుండా. అదే ఉల్లిగడ్డలు ఇట్లా ఎర్రగా వేయించుకోవాలా. మనం బిర్యానీ పైన వేసేకి ఇవి, మళ్ళీ తిరువాత వేసేకి సపరేట్ వేయించుకోవాలి. మళ్ళీ సపరేటు ఇవి పైన వేసేకి, బిర్యానీ పైన వేసేకి ఈ ఉల్లిగడ్డల వల్ల బాగా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ ఇవి బాగా కొంచెం ఎర్రగా కావాలా, అంతే. ఇంకా మళ్ళీ చేస్తాను. నేను అన్నీ చూపిస్తున్నాను. అదే గుడ్లు కొంచెం అన్నీ ఉడకబెట్టి పెట్టుకున్నాను. అవి కొంచెం వేయించుకోవాలన్నమాట నూనెలో. కొంచెం ఘాట్లు పెట్టి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలా. లాస్ట్లో వేసుకోవాలా. గుడ్లు నుసి కాకుండా ఉంటాయి. గుడ్లు కొంచెం వేయించుకోవాలా ఉడికినేటివి. ఇవి కొంచెం ఘాట్లు కానీ పెట్టుకున్నాను. ఇదంతా ఎర్రగా అయ్యేటట్లు వేయించుకోవాలా. గుడ్డు ఇట్లా ఎర్రగా అయ్యేటట్లు వేయించుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. మీరు చాలా కానీ చేసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నాను అన్నమాట. మా ఇద్దరికే కదా, అందుకే మేమిద్దరు ఉన్నాం కాబట్టి మేము 6 గుడ్లు చేస్తున్నాం. మీరు చాలా కానీ చేసుకోవచ్చు. కొంచెం ఎర్రగా కానిచ్చి తీసేసుకోవాలా. ఇట్లా వేయించుకుంటే గుడ్డు నీసు వాసన రాకుండా బాగా టేస్టీ వస్తుంది అన్నమాట బిర్యానీ. ఉల్లిగడ్డలు వేయించి పెట్టుకున్నాను. కరకరలాడుతుంది. బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత వేసినాను బిర్యానీకి. అన్నీ వేసేసి ఒక్కొక్కటి చూపిస్తాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ వేసినాను. ఇది ఎర్రగా అయినాక మళ్ళీ పుదీనా వేసుకోవాలి. మనం పుదీనా బాగా వేగినాక మళ్ళీ మసాలాలు వేసుకోవాలి. మనం అది అట్లా వేసి పెట్టుకున్నా. టమాటాలు, అదో పుదీనా, అదో మసాలా అన్నీ పెట్టుకో. ఇది ఎర్రగా ఉంది కదా, ఇది వేసుకోవాలి. పుదీనా బాగా ఇది ఎర్రగా కానిచ్చి మళ్ళీ టమాటా మసాలా వేసుకోవాలి. ఇది బాగా ఎర్రగా అయితేనే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ నూనెలో మగ్గుతూనే ఫస్ట్ ఇదే వేసుకోవాలి మనం. కొంచెం అంతా బాగా ఎర్రగా అయిపోయినాక టమాటా మసాలా వేసుకోవాలి. ఈ యాలకులు దంచి వేసుకోండి, బాగా టేస్ట్ వస్తాయి. దీంట్లోకి కొంచెం యాలకులు,
లవంగాలు లవంగాలు పొడి కానీ కొంచెం వేసుకోవాలా. బిర్యానీ లేకంటే లవంగాలు ఎలక్క బుడ్లు పడితేనే బాగుంటుంది. అందుకే ఎర్రగా అయిపోతుంది కదా, ఇది కొంచెం ఇంకా రొంత ఎర్రగా కావాలి. ఇదంతా ఒట్టిగా అయిపోతే బాగా టేస్ట్. దీన్ని ఎంత మనం వేయించుకుంటే బాగా అంత టేస్ట్. అంటే మళ్ళీ మాడిపోనివ్వద్దు, కొంచెం బాగా ఒట్టొట్టిగా అయ్యేటట్టు వేయించుకోవాలి. అదంతా వేయించుకున్నాక మసాలా వేసుకోవాలి. ఇంట్లోకి కొంత లవంగాలు పొడి వేసుకున్నాను, యాలక పొడి దంచేసుకున్నాను. ఇంకా మసాలాలు వేసుకోవాలి. కారము, ఉప్పు, పసుపు అవన్నీ దీంట్లోకి వేసుకోవాలా. మసాలాగానే వేసుకోవాలి. ఉంది కదా మసాలా, మసాలా వేస్తాను. చాలు, మాకు కొంచెమే చేస్తున్నాం కాబట్టి. ఎంతైనా కొంత ఎక్కువ అయితే ఎక్కువ మసాలాలు వేసుకోండి. కొంచెం కాబట్టి నేను కొంచెమే వేసుకుంటాను. గ్యాస్ స్టవ్లు ప్రాబ్లం అని కొంచెం వేసుకుంటాను. మసాలా వేసుకున్నాను. ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను. ఇంట్లోకి టమాటాలు 2 కోసేసుకున్నాను. టమాటాలు ఇవన్నీ బాగా మెత్తగా కానిచ్చుకోవాలి. అదే మసాలా అంతా లాస్ట్లో గుడ్లు వేసుకోవాలి మనం. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుంటాను. మీరు ఎక్కువ తినేటట్లయితే ఎక్కువ వేసుకోండి, నేను తక్కువ వేసుకుంటాను. చిన్నమంట మీద వేసుకోండి, బిర్యానీ మాడిపోతుంది అన్నమాట. వేసుకోండి, ఒక్క సుక్కగా వేయాక ఓన్లీ ఒక్క సుక్క వేసుకోండి. ఇట్లా చాలు. నీళ్ళు వేసుకుంటే బిర్యానీ బాగుండదు, ఇట్లానే ఉండాల. బాగా మెత్తగా కానిచ్చుకోవాలి. ఇవి కొంచెం మసాలాలు అట్లా వేగనిచ్చి పక్కన తీసి పెట్టుకోవాలా. గుడ్లు కొంచెం పట్టునిచ్చి ముసి పెట్టుకోవాలన్నమాట. ఈ గుడ్లు మళ్ళీ తీసి పెట్టుకోవాలన్నమాట. ఇవి మళ్ళీ పక్కకు తీసి పెట్టుకోవాలి. అట్లే వేసుకుంటే మీరు నున్నగా అయిపోతాయి గుడ్లు. పైన పెట్టుకోవాలి. మసాలాలో ఉడికినిచ్చుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి గుడ్లు. అట్లా వేయించి పెట్టుకోవాలి. దాంట్లో మళ్ళీ మనం పైన వేసుకోవాలి గుడ్లు. ఈ మసాలా అయ్యింది. దీంట్లో అన్నం పక్కన ఉడకబెట్టుకోవాలి. మనం ఉడికించుకోవాలి. బియ్యం పెట్టినాను. ఇంకా కొంచెం నూనె వేసుకోండి. అట్లా ఆయిల్ పొడి పొడి వస్తుంది బాగా అన్నము ఆయిల్ వేసుకుంటే.